గ్లోబల్ రైజింగ్. అక్కడ పెట్టుబడి పెట్టేటోళ్ళు లేడు, తెచ్చేటోళ్ళు లేడు, తీసుకునేటోళ్ళు లేడు. అవన్నీ ముచ్చట పక్కన పెడదాం. 2047 డెవలప్మెంటు పేదరికం లేకుండా చేస్తాం ఈ రాష్ట్రాన్ని అనుకుంటూ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి రేవంత్ రెడ్డి భారీ పెట్టుబడులతోటి కుప్పకూలిపోయాడు. అయితే అదే సభ పైన కేసీఆర్ గారి 10 ఏండ్ల పరిపాలన గురించి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు పొగడడం జరిగింది. దాంతో రేవంత్ రెడ్డి గారి ముఖ కవళికలు మీరు గమనించాలి. కేసీఆర్ని సభ మీద పొగుడుతూ ఉంటే రేవంత్ రెడ్డి యొక్క ముఖ కవళికల్ని మీరు చూడాలి. అసలు ఆ ప్రోగ్రాం దేనికి? తెలంగాణ రైజింగ్ అంటే రేవంత్ రెడ్డి గురించే పొగడాలి, రేవంత్ రెడ్డి గురించే మాట్లాడుకోవాలి, రేవంత్ రెడ్డి గురించే డప్పులు కొట్టాలి, అవసరమైతే తరాజులో పెట్టి జోక్కోవాలి. అది గ్లోబల్ సమిట్ ప్రోగ్రాం. దాంతో వచ్చేది లేదు, ఒరిగేది లేదు, ఈసరంతా కట్టె కూడా దాంతో అయ్యేదే లేదు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి పొగడు బంద్ పెట్టిండు. ఈ సుబ్బారావు అనే ఆర్బీఐ మాజీ గవర్నరు కేసీఆర్ గారిని పొగిడిండు. ఎట్లా పొగిడిందంటే ఆ విజువల్ ఎట్లా ఉందో తెలుసా మిత్రులారా? మీకు చెప్తాను తర్వాత. ఒక మనిషి అంటాడు, ఒక గాడిద అంటాడు, ఒక సన్నాసి అంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తా అని మాట్లాడిన విషయాలు మనం చూసిందే. అణువణువున కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్లతో, నిదర్శనాలతోటి, మాటలతోటి రేవంత్ రెడ్డి ముఖ కవళికల్ని ఈరోజు మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిదీ మాట్లాడే సమయంలో ఏమైనా ప్రజలకు 6 గ్యారెంటీలు కానీ పథకాలు కానీ ఇవ్వాలంటే కేసీఆర్ అప్పు చేయడం వల్లనే 10 ఏండ్ల పాటు అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ అని మాట్లాడే గాడిద అనంత సన్నాసిగాడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు? చెత్తగాలు తయారయ్యారు రాష్ట్రంలో. దానికి తగ్గట్టుగానే ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు గారు మామూలుగా మాట్లాడలేదు. ఒకసారి ఏమన్నాడో చూద్దాం. రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ ప్రభుత్వాన్ని పొగిడిన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు వెనుకబడి ఉన్న తెలంగాణ నేడు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతుంటే నాకు గర్వంగా ఉంది. ప్రపంచంతో పోటీ పడుతున్న హైదరాబాద్ నగరాన్ని చూస్తే నాకు గర్వంగా ఉంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు. దయచేసి వీడియో స్కిప్ చేయకండి, పూర్తి స్థాయి వరకు రేవంత్ రెడ్డి యొక్క ఇటు నవ్వాలనో సిగ్గుపడాలనో తలగొట్టుకోవాలనో అర్థం కాక ఎట్లా ఉన్నాడో ఒక్కసారి మీరు చూడండి, ఆ వ్యవహారం చూడండి. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance, is today possibly the number 1 state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, many of these people have traveled around the world, around the country. I'm very proud. If there's one Indian city that is representative of all of India, it's Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity. Safe for everyone, the best example of unity and diversity. Over the last 10 years, భారతదేశంలో ఏదైనా అభివృద్ధి చెందిందా అని ఒకటి ఉంటే అది తెలంగాణ రాష్ట్రం ఒకవైపే ఉంది. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతోటి పోటీ పడే విధంగా హైదరాబాద్ని తీర్చిదిద్దారు. లాస్ట్ 10 ఇయర్స్ తెలంగాణ అభివృద్ధి ఎంత చెందిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క భారతదేశం నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతూ ఉంటే నాకు గర్వంగా ఉంది. ఇది ఒకనాడు తెలంగాణ రాకముందు ప్రతి దానిపైన ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో, డెవలప్మెంట్ లెక్క పథకాలు అందక ఎంత ఇబ్బంది పడ్డారో, కానీ కేసీఆర్ గారు అట్లా చేయలేదని ఒక మాట అనగానే ఎగ్జాక్ట్లీగా సినిమా సీన్ అని చెప్పుకోవాలి. బాహుబలి సినిమా మీరు చూస్తుంటారు. మహారాజు గారి యొక్క పట్టాభిషేకం ఇటు బాహుబలి గారిని ప్రభాస్ని చేయాల్సింది పోయి రాణా గారిని చేస్తే అమరేంద్ర బాహుబలి నేను అనగానే యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా అయితే అక్కడ గూస్ బంప్ ఏర్పడి రోమాలు నిక్కబొడుచుకుంటాయో ఆ తిరుగా ఇక్కడ మాజీ ఆర్బీఐ గవర్నర్ గారు మాట్లాడితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక సినిమా వేవ్ లెక్కనే ఉన్నది. యాజ్ ఇట్ ఈజ్ సినిమానే. అయితే రేవంత్ రెడ్డి ముఖ కవళికలు గమనించారా? ఇటు నవ్వాలనో తలగొట్టుకోవాలనో ఏడవాలనో రేవంత్ రెడ్డి 2 ఏళ్ళుగా చేసింది ఏంది? మాట్లాడితే కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ చచ్చిపోవాలి, కేసీఆర్ని బండలు గట్టి దుగ్గబెట్టి ఇది మన ఆ యొక్క ఎస్ఎల్బీసీ టనల్ ముందు శ్రీశైలం డ్యాంలో వదిలేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ పేరే లేకుండా చేస్తా. ఈరోజు నీ సభల నువ్వు పిలిచిన వ్యక్తే
ఈరోజు కేసీఆర్ గొప్పతనం గురించి మాట్లాడిండు. అయితే ఇక్కడ కేసీఆర్కి సపోర్ట్ చేసినట్టు కాదు, బీఆర్ఎస్ పార్టీకి వంతన వాడుతున్నట్టు కాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు అభివృద్ధి అయిందని మొదటి నుంచి మొత్తుకునేది అదే. ఈయన అప్పయిందని పేరుతోటి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకు అందాల్సిన పైసల్ని కొల్లగొడతా ఉన్నాడు. దొంగ కన్నా హీనంగా కొల్లగొడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి. ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు, ప్రజలకు చెందాల్సిన పన్నులు ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఏర్పడతా ఉంటే ఆ నిధుల్ని ఒకవైపు ఏమో ఢిల్లీకి, ఒకసారి నరేంద్ర మోడీకి, ఒకటి రాహుల్ గాంధీకి పంచే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కేసీఆర్ గారు 3.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. చేసి 10 లక్షల కోట్ల ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టుగా కేసీఆర్ గారు బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారు. అయితే ఈ రేవంత్ రెడ్డి మాట్లాడితే ప్రజలు రైతు బంధు ఎందుకు ఇస్తలేమంటే కేసీఆర్ అప్పు చేసిండు, కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తలేమంటే కేసీఆర్ అప్పు చేసిండు, 2500 అన్నా, తులం బంగారం అన్నా, లేకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలన్నా, రైతు భరోసా అన్నా, రైతు రుణమాఫీ అన్నా, రైతు బీమారైనా, ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయల పరంగా అయినా, కూలీ రైతులకు 12,000 రూపాయల పరంగా, కూలీ చేసుకునే కౌలు రైతులకు 15,000 రూపాయలు, నిరుద్యోగులకు 4,000 రూపాయలు, భూమి లేని వారికి భూమి, ఇండ్లు లేని వారికి ఇండ్లు, అదేవిధంగా పోడు భూములకు పట్టాలు. ఇవన్నీ చేయాలంటే రేవంత్ రెడ్డి మాట్లాడే మాట ఒకటే ఒక మాట, కేసీఆర్ అప్పు చేసిండు. ఏమన్నాడు? కేసీఆర్ అప్పు చేసిండు. ఇదే మాట్లాడతాడు. దిమ్మ తిరిగింది తెలుసా? ఆ యొక్క సుబ్బారావు గారు మాట్లాడిన మాటలకి రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగింది. మామూలు దిమ్మ తిరగలేదు. అక్కడ పెట్టుబడి ఒక్కడు కూడా పెట్టడానికి రాలే. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మంత్రి పోలే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పోలే ఎక్కడికి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి దిక్కుదోచక లాస్ట్ సినిమా డైరెక్టర్లను, హీరోలు పిలుచుకొచ్చి పొగిడించుకున్నాడు. రాహుల్ సిప్లింగంజ్ ఆయన ఏం చేసిండు? రేవంత్ రెడ్డి నాకు 1 కోటి రూపాయలు ఇచ్చిండు, 1 కోటి రూపాయలు ఇవ్వడం వల్ల నేను పెళ్లి చేసుకున్నా, థ్యాంక్ యూ అన్న అనుకుంటూ ఇదే పొగడతల సభ లెక్క నేర్పించింది నాకు. ఇక వెంకటరెడ్డి కోమటినేమో నాకు జెనిలియా అంటే ఇష్టం, నేను జెనిలియా ఫ్యాన్ని అనుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్జత్ తక్కువ వ్యవహారం తెలంగాణది. ప్రతి చోట పరువు పొగడుతున్నాడు. ఎన్ని తొక్కాలను చూసినా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి తొక్కబడుతుంది తప్ప కేసీఆర్ది ఏం కావట్లేదు. కేసీఆర్ని పొగుడుతూనే ఉన్నారు. కేసీఆర్ అభివృద్ధిని, కేసీఆర్ చేసిన ఆ యొక్క గొప్ప వైభవాన్ని పొగుడుతూనే ఉంది. ప్రతి ఒక్కరు పొగుడుతూనే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అట్లా కాదు, అబ్సల్యూట్లీ అట్లా కాదు. మీరు చూడొచ్చు మిత్రులారా. గ్లోబల్ సమ్మిట్ కేసీఆర్ హైలైట్. 10 ఏళ్ల పారిశ్రమకు ప్రశంసలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ తెలంగాణ మోడల్ రైజింగ్. సీఎం సాక్షిగా కొనియాడిన ఆర్థికవేత్త దువ్వూరి. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసలు. బ్రిటన్ వ్యక్తి కూడా కేసీఆర్ గారి గురించి గొప్పగా మాట్లాడారట. కేసీఆర్ అభివృద్ధి గురించి గొప్పగా మాట్లాడారట. ఇది హైదరాబాదేనా, లేకుంటే ఇది దుబాయా, లేకుంటే లండనా, లేకుంటే ప్యారిసా, లేకుంటే ఇంగ్లాండ్ అనుకుంటూ మాట్లాడిన సన్నివేశాలు నిన్నటి. కానీ రేవంత్ రెడ్డి తుడిచేస్తా. కేసీఆర్ గారు ఒక టీవీ 9 ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడదు. నోబడీ కెన్ వైప్ ద కేసీఆర్ నేమ్. నోబడీ కెన్ వైప్ ద కేసీఆర్ నేమ్. ఏ ఒక్కడు కూడా కేసీఆర్ ఆనవాళ్ళని పేరును కానీ తుడిచేయలేరు. ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళు తుడిచేయాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్యాంధ్రలో కలపాలి, ఆంధ్రప్రదేశ్ అనే పేరుని మళ్ళీ వాడుకలోకి తీసుకురావాలి. ఇక చూద్దాం. ఇక్కడ సమ్మిట్ కథ అడ్డం తిరిగింది. విజన్ డాక్యుమెంట్ 2047 డొల్లే. తేల్చేసిన డెలిగేట్స్. 2వ రోజు సమ్మిట్ ఫ్లాప్. హిమాచల్ సీఎం గైర్హాజర్. పొంతనలేని పెట్టుబడులు. ఇంకేలా గారడి బట్టబయలు. సెప్టెంబర్లో ఎంఓయు అదే కంపెనీతో మళ్ళీ బోసిపోయిన స్టాళ్ళు. ఆకలితో అలమటించిన సిబ్బంది. అమ్మాయితో డ్యాన్స్ చేస్తుంటే ఆహ్వానం చిరంజీవి. అరే ఇక చూడండి. ఇక్కడ 10 ఏళ్లలో మారిన తెలంగాణ రూపురేఖలు. జిఎస్డిపి వృద్ధి 3 తలసరిలో నంబర్ 1. అన్ని రంగాల్లో అద్భుతంగా దశాబ్ద కాలపు రాష్ట్ర ప్రగతి. గ్లోబల్ సమ్మిట్లో ప్రముఖులు, నిపుణుల ప్రశంసలు. 10 ఏళ్లలో అనేక రంగాల్లో అగ్రస్థానానికి తెలంగాణ. ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు కూడా మాట్లాడారు. సమ్మిళిత వృద్ధితో తెలంగాణ ఓ మోడల్గా నిలిచింది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వీడియో సందేశం. రేవంత్ ముందే కేసీఆర్ ప్రగతిపై అతిథులు కితాబు. సమ్మిట్ క్లైమాక్స్ లో ట్విస్ట్. ఇబ్బంది పడిన సీఎం. దట్ ఈస్ తెలంగాణ మోడల్. కేసీఆర్ పాలన ప్రగతి శిఖరాగ్రహణ. సంక్షేమం, అభివృద్ధి పోటాపోటీ. సక్సెస్ కు మారు పేరుగా నిలిచిన రాష్ట్రం. ఎవడబ్బ తరం కాలే, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవడబ్బ తరం కూడా కాలే, ఎవరి అయ్య తరం కూడా కాలే.
కేసీఆర్ గారు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నా కూడా ఏ ఒక్క రాష్ట్రంతో కాలేదు, ఏ ఒక్క ముఖ్యమంత్రితో కూడా కాలేదు. వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారితో అయ్యింది. ఏ రాష్ట్రంతో పోటీ పడలే, ఏ రాష్ట్రంతో ఇట్లా చేయాలని ఎక్కడ కూడా ఆయన పొంతనాలు వేసుకోలే. వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ గారు విజన్ ఒకటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఈ డైరెక్షన్లో పనిచేయాలి, ప్రజల యొక్క కష్టాలను తీర్చాలి, ప్రజల యొక్క దాహాన్ని తీర్చాలి, ప్రజల యొక్క పండిస్తున్న పంటలకు నిర్రెబారిన నేలకు నీళ్లు మళ్లించాలి. దానివల్ల ఎంతో అభివృద్ధి, ఎంతో ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాల్లో అన్నిటికన్నా భారతదేశంలో టాప్ మోడల్గా నిలిచింది తెలంగాణ. ఎక్కడ బెంగళూరు, ఎక్కడ కేరళ, ఎక్కడ తమిళనాడు ఆ రేంజ్లో దూసుకుపోయింది. ఎక్కడ కూడా రైతులకు లేని గిట్టుబాటు రేట్లు కానీ, రైతులకు ఉన్నంత గొప్ప విజన్ కానీ అంతటిగా మొత్తం చరిత్రను మార్చిపడిస్తుంది కేసీఆర్. ఈరోజు ఎవరెవరో మాట్లాడలేదు. బ్రిటన్ నుంచి వచ్చిన వ్యక్తి, అదేవిధంగా మన భారతదేశ ఆర్థిక RBI మాజీ గవర్నర్ గారు కూడా బ్రహ్మాండంగా మాట్లాడడం జరిగింది. ఇది తెలంగాణ, ఇది మామూలు తెలంగాణ కాదు. 10 ఏళ్లలో రూపురేఖలు మారిపోయిన తెలంగాణ, ఆషామాషి తెలంగాణ కాదు, బ్రహ్మాండమైన తెలంగాణ, అద్భుతమైన తెలంగాణ, కోటి రతనాల వీణ. భారతదేశం మొత్తం చీకట్లో కుమ్ముకుపోయి ఉంటే రాత్రి వేళ మాత్రము కాంతి వెదజల్లుతులతోటి తెలంగాణ రాష్ట్రము ఎప్పటికప్పుడు 24 గంటల కరెంటుతోటి కాంతి వెదజల్లుతూ వెలుగును చిమ్మించే బ్రహ్మాండం అభివృద్ధి చేశాడు కేసీఆర్ అనుకుంటూ బల్ల గుద్ది గ్లోబల్ సమ్మిట్లో రేవంత్ రెడ్డి ముందు ప్రముఖులు మాట్లాడిన వివరాలు. ఈరోజు అక్కడ కేసీఆర్ ఎవరిని ప్రిపేర్ చేసి పంపలే, బీఆర్ఎస్ పార్టీ నా గురించి మాట్లాడమని ఎవరిని పంపలే. బయట నుంచి వచ్చిన వాళ్ళు, పరాయి దేశం వాళ్ళు కూడా కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉంటే నీ అయ్యతరం కాదు కూడా, నీ తాతతరం కూడా కాదు కేసీఆర్ పేరు చిరపాలనుకున్నాడు. నేను చెప్తున్నా కదా, బాహుబలి సినిమా కట్అవుట్, సినిమా క్లైమాక్స్. రేవంత్ రెడ్డి పొగిడిరు సినిమా హీరోలు, రేవంత్ రెడ్డి పొగిడిరు కొందరు సింగర్లు. అది ఎవడో అప్పు తెచ్చిండనో, ఎవడో పెట్టుబడి పట్టిననో అన్ని దండగా వివరాలు. ఎవరు కూడా పెట్టుబడి పెట్టడానికి రాలే. మీకు కొన్ని చూపెడతా, కొన్ని పత్రికలు, కొన్ని వార్తలు వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాయి. కానీ మీరు చూడొచ్చు మిత్రులారా, ఇక్కడ పెట్టింది లేదు, చేసింది లేదు, ఎవరని మీరు ఒక్కసారి గమనించే కార్యక్రమాలు చేయాలి మిత్రులారా. ఒకసారి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఇక మీరు చూడొచ్చు, రాష్ట్రానికి 5,75,00,000 పైసలు వచ్చాయి అంటాడు. పెట్టుబడులు వచ్చినాయి, గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకనామీగా ఎదగాలనే టార్గెట్ పెట్టుకున్నాం. అన్ని వర్గాల వారిని సంప్రదించి విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. నేను రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టే రైతులను ఇప్పటిదాకా 700 మంది దాకా చంపుకున్నాడు. పేదల రైతుల సమస్యలు నాకు బాగా తెలుసు, అందుకనే వాళ్ళ భూములు లాక్కుంటున్నాడు. కులం మతం ఆధారంగా విద్యా సంస్థల ఉండటం సరికాదు. అవునవును, అందుకనే విద్యార్థులకు సరైన ఫుడ్ లేక ఏం లేక వాళ్ళని ఆ విధంగా ఇబ్బంది పెట్టుకుంటూ చూస్తాం మేము కూడా. జాతి వివక్షను ప్రోత్సహించేలా విద్యా విధానం ఉండొద్దు అనుకుంటూ మాట్లాడిండు. ఇక యాస్టీస్గా మనకు కనిపించిన వ్యవహారమే. అయితే నేను ఏమంటున్నా అంటే, పెట్టుబడులు తొక్కలేదు, పెట్టినోళ్ళు లేడు, తీసుకునేటోళ్ళు లేడు. అసలు ఈ గ్లోబల్ సమ్మిట్కి ఎవరు కూడా రాలని తెగేసి చెప్పేసిండు. అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎమ్మెల్యే రాలే. మొదలుగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రాలే. మీరొకటి తెలుసుకోవాలి, ఎంత ఏమి చేసినా రేవంత్ రెడ్డి ఈ గ్లోబల్ సమ్మిట్ పేరుతో దగ్గర 500 కోట్లకు పైగా గుమ్మరిచ్చేసినాడు. అక్కడ సిబ్బంది వారికి సరైన తిండి లేదు, తాగాలన్న నీళ్లు లేదు, కూర్చుందామన్న కుర్చీలు లేవు. వాళ్ళు సంతోషపడ్డారు. ఒక్కొక్క వాటర్ బాటిల్ రూపాయలు 3,500 ఒక్క వాటర్ బాటిల్, తాగే వాటర్ బాటిల్ ఖరీదు. ఒక్క ప్లేట్ భోజనం 20,000 రూపాయలు. వీళ్ళు తిరగడానికి కార్ ఖర్చులు దగ్గర 1,00,000 కోట్లలో ఖర్చు చేశారు వీళ్ళు. దీనివల్ల దేనికి విజన్? అదే డబ్బులతో రైతులకు రైతు బంధు ఇస్తే అయిపోవు కదా, బోనస్ ఇస్తే అయిపోవు కదా, ఆ డబ్బుల నుంచి కొంత కేటాయించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే అయిపోవు కదా, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తే అయిపోవు కదా. మరి ఎందుకు ఇంత నాటకాలు? ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తే ఏమైంది? కూలీ రైతులకు ఇస్తే ఏమైంది? నువ్వు ఒప్పుకున్న హామీలో ఏవైతే ఉచితాలు ఉన్నాయో ఆ ఉచితాలు ఎందుకు అమలు చేయలేదు? ఇటు ఉచితాలు లేవు, ప్రగతి డెవలప్మెంట్ వైపు లేదు, ఎటు చూసినా గాడిద పళ్ళు దోవే ఇవ్వాలే. ఎక్కడ చూసినా కూడా వ్యవహారం చెడిపోయింది. రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగింది. లబో దిబ్బో మొత్తుకున్నాడు. నిన్న చెప్పక్కర్లేదు, లబ్బో దిబ్బమని మొత్తుకున్నాడు. ఘోరమైన పరిస్థితి అయిపోయింది రేవంత్ రెడ్డి నిన్న, ఊహించేటట్టుగా.